అందరికి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కే అనుకూలంగా జనం ఇచ్చిండ్రు తీర్పు. ఇప్పటి సంధాన మలి సర్కారు తెలంగాణలో తీసుకొస్తుందా మార్పు? లడ్డూ ప్రసాదాల ముచ్చట ముంగటేసి కొందరు చేస్తుండ్రట హేళన. కూటమి సర్కారు గుళ్ళు గోపురాల దగ్గర చేస్తుందట ప్రక్షాళన. భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ ప్రజలకు లేనట్టే ఉంది లవ్వు. మున్సిపల్ ఎన్నికల్లో పురాగా ముడుసుకపోయింది కమలం పువ్వు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గారలేదు 7 కార్పొరేషన్లు. అసలు అక్కడికే రాకుండా అయినాయి ఆ కార్పొరేటివ్ల ప్రమోషన్లు. రాష్ట్ర సర్కారులు చెప్పినట్టు ఇంటలేదట భారతదేశంలో రైతులోకము. అందుకే అన్నదాతల ఖాతాల్లో వేస్తలేరట పీఎం కిసాన్ పథకం పైకము. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడులున్న షెయి సర్కారుకు కొంచెమన్నా శరం వస్తుందా? ఇప్పుడన్నా ఎగురంతోనే మాటలా కాకుండా చేతల్లా చూపెట్టుకుంటా ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన హామీలను అట్లనే 6 గ్యారెంటీలు అమలు చేసే పని పెట్టుకుంటుందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడులున్న షెయి సర్కారు పాలన చక్కదనం లేదని శానా దినాల సందే పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేస్తుండ్రని, ఇప్పటికైనా ఎగురంతోనే పథకాలు కొలాయించాలని కామన్ పబ్లిక్ కూడా కాంగ్రెస్ సర్కారు మీదకి కల్లెర్ర చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతోనన్నా షెయి సర్కారుకు శరం వచ్చి ఇంత ఎగురంతోనే ఇప్పుడన్నా కాంగ్రెస్ లీడర్లు పనిచేస్తారా అని చాలా మందే అంటున్నారు. కారు పార్టీ ఏలుబడిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారే చెప్తుండు ఎనుండ్రి. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. అగో ఇన్నరా ఏమంటుండో? అయ్యా సీఎం రేవంత్ సారు, ఇప్పుడు మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా 116 మున్సిపాలిటీలకే ఎన్నికలైతే అంత మీకు 68 మాత్రమే వచ్చినాయంటే మీ షెయి సర్కారు మీద పబ్లిక్ ఎంత నమ్మకం ఉన్నదో మీరే అర్థం చేసుకోర్రి. ఇప్పటికే ప్రజలు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు. కాబట్టి ఇప్పుడన్నా ఎగురంతో వెంటనే అసెంబ్లీ ఎన్నికల ముంగట మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. గెలిచిన 100 దినాల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పుడన్నా అమలు చేయండి. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన ఏమన్నా మీ పార్టీ పతార పెరుగుతుంది కావచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గుళ్లను మొత్తము కూటమి సర్కారు ప్రక్షాళన చేసుకుంటా పరమ పవిత్రంగా చూస్తుందట. అయినా కొందరు కావాలని కలియుగ దేవుని లడ్డూ ప్రసాదాలను బదనాం చేయాలని చూస్తురట. లడ్డూలో జరిగిన అపచారాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తురట. మరిచిపోయిన ముచ్చట్టు మళ్ళా ఎవరు ముంగటేసిండ్రే అంటే ఈనుండ్రి. అయ్యా నారా చంద్రాలు సారు ఇక సురువు చేయండ్రి. ఎగ్జాంపుల్ మాత్రం అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం. ఇనరా ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే ఉన్నది పంకపార్టీ లీడర్రా పని చూస్తుంటే అనుకోవచ్చుండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే దశ ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. అయ్యా సీఎం చంద్రాలు సారు, ఇప్పుడు మీ కూటమి సర్కారు కాయిస్గా ఏపీలో ఉన్న గుడులను మొత్తము ప్రక్షాళన చేసి పవిత్రం చేసినామని మంచిగానే చెప్తుండ్రు. కానీ ఉదికు శ్రీశైలం మల్లన్న గుడికాడ అవుతున్న బ్రహ్మోత్సవాలకు పోతున్న భక్తులకు మస్తు తిప్పలవుతుందట. అట్లనే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికాడ ప్రసాదం పెట్టే అర్రల ఎలుకలు ఏలుబడి చేస్తున్నాయట. లడ్డూలల్లా తిరుగుకుంటా పులిహోర పాడి చేస్తుంటే కూడా గుడి ఆఫీసర్లు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరట. మొన్న మీరే శ్రీశైలం ప్రసాదంలో కూడా అడ్డమైన నెయ్యి వాడినట్టు అనుమానం ఉన్నాయని అంటిరి. ఇంకో దిక్కు మొన్న మీ కూటమి లీడర్లు కొందరు గుల్లపొంటనే రికార్డింగ్ డాన్సులు పెట్టుకుంటా సింధులేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుడే కాదు, అసలు మీడియాలో కూడా మీ కూటమిల భక్తి ప్రపత్తులు కండ్లారా చూడనే చూసిరి. గుళ్లను ప్రక్షాళన చేసినామని ఎప్పుడు కాదు, ప్రతి గుడిలో పనిచేసే ఆఫీసర్లకు గట్టిగానే చెప్పుకొచ్చి ఎక్కడ కూడా చిన్న తకిలీలు కాకుండా చూడాలని చెప్పుర్రి. అప్పుడు మీరన్నట్టు నివద్దనే ప్రక్షాళన అయినట్టు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బిస్తరు చదువుకునే పరిస్థితి వచ్చినట్టే ఉన్నది కదా. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్యలను తెలంగాణ పబ్లిక్ కాంతలేనట్టే ఉన్నారు కదా.
మొన్నటి సర్పంచ్ ఎన్నికలనే పువ్వు రిక్కలను పట్టించుకోలేదంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కమలం పువ్వును కారినోళ్ళే లేరట. తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలైతే కమలం పువ్వు పార్టీ ఒక్క మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోలేదంటే రాష్ట్రంలో కమలయ్యల పరిస్థితి ఎట్లున్నదో అందరికీ కళ్ళారా కానొస్తలేదు. రాముల వారి బాటల నడుస్తున్నాము, అన్నదమ్ములోలే కలిసిమెలిసి ఉంటాము, తల్లులు వేరైనా మేమంతా ఒక్క తల్లి బిడ్డలమే, భరతమాత బిడ్డలమే అని చెప్పుకుంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒక్కలకు ఒక్కలు పొంతన లేకుండా పోయే బీజేపీ లీడర్లను పబ్లిక్ పట్టించుకుంటలేనట్టే ఉన్నారు. పేరుకు మైకు పట్టి దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, కాషాయ జెండాను కాపాడుతున్నాము, హిందూ ధర్మమును బందోబస్తుగా నిలబెడుతున్నామని చెప్పుడే తప్పితే కామన్ పబ్లిక్ కష్టాలు వాపింది లేదు, పేదల పొట్ట నింపింది లేదని పబ్లిక్ ఇప్పుడు కమలం పువ్వు పార్టీని గానకుండా పోతుర్రా ఎట్లా? మొన్నటి పంచాయతీ ఎన్నికలనే సకా పట్టించుకోలేదంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో అసలు వాళ్ళ ముచ్చటెత్తినట్టు కూడా కానొస్తలేదు. 116 మున్సిపాలిటీల ఎన్నికలు అయితే కనీసం 45 మున్సిపాలిటీలు అస్సలు ఒక్క వార్డు కూడా గెలవలేదట. తతిమ మున్సిపాలిటీల సగం కంటే ఎక్కువ వార్డులు ఒక్క దగ్గర కూడా గెలవలేదట. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మము, నల్గొండ జిల్లాల్లో పువ్వు పార్టీ పతార మొత్తానికే లేకుండా పోయిందట. ఒక కమలం పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ తిప్పలు పడి ఒక్క కరీంనగర్ మేయర్ పీఠం మీద కమలం పువ్వు జెండా ఎగిరేసిండట తప్పితే ఇంకేడ కూడా బీజేపీ అయితే రాలేదట. అయ్యా తెలంగాణ కమలయ్యలు, మరి మీ పువ్వు పార్టీ పునాదులకు వెళ్ళి ఎండిపోతున్నది. పువ్వు రిక్కలు షికా కావాలన్నా దినానికింత సమరైపోయిన దీపంలా ఒత్తుల లెక్క దగ్గర పడి వాడిపోతున్నాయి, మొగ్గలు రాలిపోతున్నాయని మొత్తుకుంటుంటే కూడా ఒక్క కమలయ్య కూడా కాయిస్గా పనిచేసి పువ్వును పూయించి పచ్చగా ఎగురుపెట్టించేటట్టు చేస్తారనుకుంటే ఎవరు కూడా పని చేస్తలేరన్నట్టే ఉన్నది. మీ పార్టీనే ప్రజలకు తీసుకుపోలేనోళ్ళు ఇంకా ప్రజలకు ఏం మేలు చేస్తారంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లకైన ఎన్నికల కారు పార్టీని ఎవ్వరు కూడా కాననట్టే ఉన్నారు కదా. ఒక కార్పొరేషన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ దేకనట్టే ఉన్నారట. అగోబోదికు తాకత్తుకు మించి తన్లాడి 13 మున్సిపాలిటీల గులాబీ జెండా ఎగిరేస్తే ఇప్పుడు కార్పొరేషన్ల పబ్లిక్ గాంతలేరని ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక రాష్ట్రం అంతా చందన అవుతుంది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల ముంగట చెప్పినా కూడా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేస్తున్నారు. అన్నదాతల నాగం చేస్తున్నారు, పెన్షన్దారులను పట్టించుకుంటలేరు, కౌలు రైతుల కష్టాలు వాపుతలేరని మైకు బట్టి కారు పార్టీ లీడర్ కం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు తాకతుకు మించి తన్లాడుకుంటా నోరు నొయ్యంగా కూడా షై సర్కారుకు సురుకులు అంటించిన అడవిలేడిచినట్టే అయ్యిందట. పబ్లిక్ అయితే కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీనే దేకిండ్రు కదా. పథకాలు అమలు చేయకున్నా పబ్లిక్ ను పట్టించుకోకున్నా కామన్ పబ్లిక్ కారు పార్టీని వద్దని కాంగ్రెస్ పార్టీకే ఓట్లు గుద్ది మున్సిపల్ ఎన్నికల్లో కూడా షై పార్టీకే జైగొట్టిర్రు. కార్పొరేషన్ ఎన్నికలు అయితే బీఆర్ఎస్ పబ్లిక్ అస్సలు కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లో ఉన్న 414 డివిజన్లలో 63 తావుల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీని కొందరు పబ్లిక్ కానినా కూడా ఒక కార్పొరేషన్లో కూడా గులాబీ జెండా ఎగిరేయలేదట. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీరు షై సర్కార్ను ఎంత అప్పరిచ్చినా నోటితోని మాట్లాడుకుంటా నొసలుతోనే ఎక్కిరిచ్చినట్టు సీఎం రేవంత్ సార్ను ఎత్తిపొడిచినా ఎక్కిరిచ్చినా పబ్లిక్కు ఎన్ని మాయమాటలు చెప్పినా మీ కల్వకుంట్ల కుటుంబాన్ని, మీ గడీల పాలనను, మీ దొరల పాలనను వద్దని ప్రజాపాలనే కావాలని మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసినట్టున్నారు. కాబట్టి మీరు మైకు బట్టి ముఖ్యమంత్రి రేవంత్ సార్ లెక్క నోటికి ఏదొస్తే అది మాట్లాడు కాదు, పబ్లిక్ కోసం పనిచేసుడు పెట్టుకుంటే బాగుంటుంది. అయినా మీరు ఎంత మంచిగా చెప్పినా మీ మాటలు మాత్రం ప్రజలు వినే రోజులు పోయినాయి సారు. మీరు ఎంత ప్రయత్నించినా కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడుకున్నట్టే ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు అన్నదాతలకు ఏడాదికి 6,000 రూపాయలు వేసే పీఎం కిసాన్ పథకం పైసలు ఇప్పుడు చాలా మంది అన్నదాతలకు పడేటట్టు లేవట. ఒదిగు 22వ విడత పైకము విడుదల చేస్తలేరని కండ్లు కాయలు కాసేటట్టు రైతులు ఎదురు చూస్తుంటే ఇప్పుడు పైకమే పడేటట్టు లేవని ఎవరన్నారంటారా? నేను చెప్తా పారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు అన్నదాతలకు పంటలాగోడు ఖర్చులకు అక్కెరగా వెళ్ళేటట్టు ఏడాదికి 6,000 రూపాయలు 3 చేపల రైతుల ఖాతాల్లో జమ చేస్తుంటాడు కదా. అయితే చాలా దినాల సంది సెంట్రల్ సర్కారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెప్పినా కూడా రైతులంతా పోయి వాళ్ళ బ్యాంకు ఖాతాలను కేవైసీ చేసుకోవాలి, అన్నదాతల అకౌంట్లకు ఆధార్ కార్డులు ఈ కేవైసీ వేయాలని రామశిల్కలకు చెప్పినాడు. చెప్తుంటే కూడా కొందరు రైతులు ఇప్పటి వరకు కూడా బ్యాంకుకు పోయి కేవైసీ కూడా చేపించుకుంటలేరట. చాలా దినాలు అటు రాష్ట్ర సర్కారులకు తలుపు పెట్టి చెప్తుంటే కొన్ని రాష్ట్రాలు కొలుపు పెట్టి ఇన్నట్టే ఉన్నాయని అటు సెంట్రల్ సర్కారు ఆఫీసర్లు అంటుర్రట. దేశంలో ఇప్పటి వరకు ఎట్లుండనంటే అచ్చరాల 3 మిలియన్ల కంటే ఎక్కువనే అన్నదాతల అకౌంట్లలో పీఎం కిసాన్ పైకం పడుతుండేదని, ఈ తేప మాత్రం 30 లక్షల మంది అన్నదాతలకు అదే పీఎం కిసాన్ పథకం బాపతు పైకం పడేటట్టు లేదని చెప్పుకొచ్చిర్రట. అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 1 మిలియన్ మంది రైతులు ఇప్పటిదాకా కూడా ఆధార్ కార్డులను
ఓట్లను బ్యాంకు ఖాతాలతోని లింకు చేసుకోలేదట. అట్లనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ బట్టి ఆ రాష్ట్రాలలో కూడా చాలా మంది రైతులకి తేప పిఎం కిసాన్ పైకం పడేటట్టు లేదని చెప్పుకొచ్చిండ్రట. మీరంటున్న ఆ రాష్ట్రాలు అన్ని కూడా మీ కమలం పువ్వు సర్కారు ఏలుబడిలా ఉన్నాయే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పరిపాలన అనేది కూడా అట్లట్లనే ఉన్నదా? రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదంటే అర్థమైంది సారు, వాళ్ళకు తెలియకనే కదా. అందుకే పైకమేసుడు ఆపుడు కంటే ఇగరంతోని అన్నదాతల దగ్గరికి బ్యాంక్ ఆఫీసాలను పంపుకుంటా క్యాంపులు పెట్టి కేవైసీలు చేపించి అరువులైన అన్నదాతలకు పైకం వేయాలగని ఇట్లా లింకు చేసుకోనోళ్లకు పథకం బంధు అవుతుందని బాధలు పెట్టుడేంది? ఇచ్చిన హామీలు నెరవేర్చని మీ బీజేపీ లీడర్లకు కూడా ఇట్లనే నియమ నిబంధనలు పెడితే మంచుగుండునేమో. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? అట్లనే జాగలో భూములు ఉన్నోళ్ళకే రేషన్ కార్డులు ఇచ్చుకుంటా ఉన్నోళ్లను ఇంకా ఉన్నోళ్ళను చేస్తున్నట్టే ఏం జాగలు భూములు లేనోళ్ళు కాయ కష్టం చేసుకొని రెక్కల కష్టం మీద బతికేటోళ్లకు పట్నాల కిరాయి కొంపల్లా వండుకుంటా కుటుంబాలను జాదుకున్నోళ్ళ కోసం కూడా పిఎం కిసాన్ యోజన లెక్క పూరా గరీబ్ యోజన అను ప్రధానమంత్రి పేదల పెన్నిది అను ఏదైనా పథకాన్ని కొలాయించి ఏడాదిలో 3 మాటలు కాకుండా 2 మాటలనన్నా ప్రజల ఖాతాల పైకం వేస్తే బాగుంటది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు అసలైన అరువులు వాళ్లే కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోని జై సర్కార్కు ఇంకిత బాధ్యత పెరిగిందట. ఎన్ని దినాలు నోటితోని చెప్పిన పథకాలన్నీ కూడా ఇప్పుడు చేతులతోని చేసి చూపిస్తారట. పాడిందే పాట పాసువాన్ల పాట అన్నట్టు ఇట్లా ఎప్పుడే ఉన్నది తప్పితే చేసింది ఏం లేదు, ఎలుగబెట్టింది ఎలుము చేసింది ఏం లేదంటుంటే ఇట్లెవలన్నారంటే ఇగో ఈ ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టే పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి. ఇన్నరా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో, అయ్యా మంత్రి గారు మరి మీ షెయి సర్కారుకు పబ్లిక్ నుంచి పూర్తి దీవెనలు ఏమందలేదు, ఎందుకు అంత ఎచ్చులకు పోబడితిరి? ఒదికు అధికార పార్టీలో ఉంటే మున్సిపాలిటీ ఎన్నికలు గాని, పరిషత్ ఎన్నికలు గాని, పంచాయతీ ఎన్నికలు గాని అధికార పార్టీకే ఎక్కువ సీట్లు రావాలి గాని అటు ప్రతిపక్ష పార్టీ అయినా కారు పార్టీ కూడా మీ కాంగ్రెస్ పార్టీతోని పోటీగా గెలుస్తుందంటే పబ్లిక్ మీ షెయి సర్కారును చక్కగా పట్టించుకుంటలేరని అర్థమైతలేదా సారు? మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు మీకన్నా యాదికున్నాయా? గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు గుర్తున్నాయా? అధికారంలోకి వచ్చేదాకానేమో అన్ని నరికితిరి, మార్పు తీసుకొస్తామన్నారు, తెచ్చిర్రా? అట్లా చేస్తే మీరు చెప్పినట్టే మీ షెయి సర్కారుకు 100కు 100% రిజల్ట్స్ మీ కాంగ్రెస్ సర్కార్కే వచ్చేది కదా. ఇప్పటి చందన్న ఇట్లా మైకోలు బట్టి మాట్లాడు మొత్తుకునుడు బంధు పెట్టుర్రి. పనికిరాని ప్రోగ్రాంలకు పైసలు ఖర్చు పెట్టుడు పక్కకు పెట్టి పని కట్టుకొని పబ్లిక్కు ఏం కావాలనో అవే పథకాలను కొలాయించే పని కాంగ్రెస్ సర్కారు పెట్టుకుంటేనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమన్నా మీ షెయి పార్టీకి ఫాయిదా ఉంటది. లేకుంటే మీ షెయి పుంటికట్టే లెక్క పుట్టుకున్న ఇరుగుడు ఖాయమంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు మాటలు వింటుంటే. అగో ఇప్పుడు అంతగానం ఆయనేమో అంత సిగ్గు తక్కువ మాటలు మాట్లాడిండే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఖుద్దు ఆయన గారే చెప్తున్నాడు నుండి. అయ్యా కేటీఆర్ సార్ ఇక సురువు చేయండి మీ సుద్దపూస మాటలు. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. అంత ఎగురం ఉన్న మీరు మరి మొన్నటిదాకా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆగితిరా? నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఎచ్చులకు పోయింది మీరు కాదా? ఇప్పుడు తట్టు దాకినాక బట్ట కట్టినట్టు చేస్తే ఏమొస్తుంది? మీ కారు పార్టీ కొన్ని జాగాల్లో ఓడిపోయేందుకు కారణమే మీరని ఒదికు మీ తోడబుట్టిన చెల్లె కవిత మేడమే మొత్తుకుంటూనే ఉన్నది కదా. మరి మీకు పబ్లిక్కుల చైతన్యం గురించి అంత తెలిసినప్పుడు ఎట్లా ఎచ్చులకు పోతారు? తప్పయింది. 10 ఏళ్ల ఏలువల్ల పబ్లిక్లు ఆగం చేసినాం, బంగారు తెలంగాణకు బాటలు వేస్తామని ఫామ్ హౌజులకు బాటలు వేసుకున్నాము, పైకం పాడు చేసినామని పబ్లిక్లో ఒప్పుకొని ఈ తేప మున్సిపల్ ఎన్నికల్లో మా లీడర్లు మంచోళ్ళు అయితేనే ఓట్లేయాలని కాళ్ళు చేతులు పట్టుకొని చెప్పి క్యాండిడేట్ను చూడకుండ్రి, గులాబీ కండువాను చూసి ఓటేయండ్రి, అభ్యర్థిని కాదు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను యాది చేసుకొని ఓటేయండ్రని అంటిరి. అటు మీ అయ్య కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలువడిలా ఎలగబెట్టింది ఏం లేదా? ఇటు అభ్యర్థులు వార్డులలో చక్కదరంగా చేసింది ఏం లేదని చాలా మంది పబ్లిక్ షెయి పార్టీకే ఓట్లేసిండ్రని అట్లా కూడా రిజల్ట్ తెలిసిపోయింది. అధికారంలో ఉన్నప్పుడే అన్ని మీరు మంచిగా చేసి ఉంటే 3వ పారి కూడా మీ నాయన్నే ముఖ్యమంత్రి అవు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండు కదా. అట్లా చేయకుండా ఇట్లా మీరు వచ్చి ఎంత మొత్తుకున్నా మిమ్మల్ని ఇక తెలంగాణలో సబ్బండ ప్రజలు నమ్ముడు కష్టమే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కదా. అటు ఓట్లను లెక్కబెట్టిన ఎన్నికల సంఘం ఆఫీసర్లకు బ్యాలెట్ బాక్సులో ఓ ఉత్తరం దొరికిందట. అగో బ్యాలెట్ బాక్సులో ఓటు వేయాలి కానీ ఉత్తరం వేసుడు ఏంది? అసలు ఆ ఉత్తరంలో ఏమున్నదే బాలన్న అంటారా? ఏమో మీతోని పాటు నేను కూడా చూస్తాను, అడుగుండ్రి.
చూసినరా ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము రిటైర్డ్ అయ్యి 15 నెలలు గడిచింది, మాకు రావలసిన మీరు చెల్లించవలసిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా రాలేదు, ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోక ముందే మా డబ్బులు మాకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని రాసుకొచ్చిండు. ఇది ఏడ దొరికిందంటే సూర్యాపేట మున్సిపాలిటీల 47వ వార్డు బ్యాలెట్ బాక్సులనట. ఒక సూర్యాపేటలనే కాదు, అటు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలున్న 14వ వార్డులో కూడా ఓ రిటైర్డ్ ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని లెటర్ రాసి బాక్సులో వేసిండట. ఆ ఉత్తరం కూడా ఓ పారి చూడుర్రి. చూసినరా, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి నవంబర్ 2024లో పదవి విరమణ చేస్తే ఇప్పటి వరకు సర్కారు నుంచి వచ్చే రిటైర్మెంట్ బకాయిలు దాచుకున్న పైకం ఒక్క రూపాయి కూడా రాలేదు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ మోసకారి దగా ప్రభుత్వం. మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఉపాధ్యాయుల ఉసురు తలిగి సీఎం రేవంత్ ఆయన మంత్రివర్గము అందరూ తప్పక తగిన మూల్యం చెల్లించక తప్పదు. అయ్యా సీఎం గారు, మీరు కేటీఆర్ను మీ అయ్య జాగీరా సీఎం కుర్చీ అని అడిగిర్రు. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాము, మీ అయ్య జాగీరా సీఎం కుర్చీ, మీ తాత జాగీరా సీఎం కుర్చీ, మీ మనమని జాగీరా సీఎం కుర్చీ, అసలు నువ్వు మనిషివే అయితే అని ఇట్లా మస్తుగానే కోపంగా రాసుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ చేయి సర్కారు లీడర్లు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినామని ఏదో మురిసిపోతుండ్రు కానీ ఒక్కరు సారు మీ ప్రభుత్వం గురించి చెప్పేదందుకు, మీ చేయి సర్కారును ఎక్కిరిచ్చేదందుకు, ఎడ్డిచ్చేదందుకు, ఎత్తి పొడిచేదందుకు ఇది చాలదా సారు? అటు సర్కారు నౌకర్లు చేసి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసం బాధపడుతున్నట. మొదలు వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే రిటైర్మెంట్ ఉద్యోగుల కలకలంత మంచిది కాదు సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇస్తే ఓకేనట. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా ఇట్లనే తిప్పలు పెడితే ఎమ్మెల్యే సారు సూటిగా ముఖ్యమంత్రి పదవికే సూటి పెడతాడట. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి తంతెలు కడతా అన్నదా అన్నట్టు అట్లా నివద్దరే అన్నాడా ఏ బాలన్నా అంటే ఇగో రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. ఇన్నారా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి, ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా ఇచ్చిన మాట ప్రకారం చేయి సర్కార్ల మంత్రి పదవి ఇస్తే సరే, లేకుంటే సీదా సీఎంనే అయితా అని ఇట్లా ఎమ్మెల్యే సారు ఎగిరెగిరి చెప్పబట్టే ఇంకా చెప్తానే ఉన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు ఏం చేయాలంటే మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. అయ్యా ఎమ్మెల్యే రాజాలు సారు, ముందు మురిసిన అమ్మ పండుగ ఎరగది. మీరు మంత్రి పదవి అని మలి సర్కారు వచ్చిన కాడ నుంచి మొత్తుకుంటారు. కానీ సీఎం రేవంత్ సారు సపోర్ట్ కూడా చేస్తలేడు. ముఖ్యమంత్రి కావాలంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి. ఎంతమంది మీ వెనకపోంటూ ఉన్నారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ లీడర్ కమ్ ఎంపీ మల్లు రవి సారు మాటలను పబ్లిక్ ఎవ్వరు కూడా నమ్మలేదట. ఐజా మున్సిపాలిటీని దత్తత తీసుకుంటున్నాము, అన్ని రకాల సౌలతులు చేసేందుకు తయారున్నామని చెప్పినా కూడా కామన్ పబ్లిక్ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మక కారు పార్టీకే పగ్గాలు అప్పచెప్పిరట. అట్టెట్లాంటి నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలున్న ఐజా మున్సిపాలిటీల షేపార్టీ ఎంపీ మల్లు రవి సారు, సంపత్ కుమార్ సారు కూడా అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఐజా మున్సిపాలిటీని దత్తత తీసుకుంటున్నామని చెప్పుకొచ్చిండ్రు. అసెంబ్లీ ఎన్నికల ముంగడేమో చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చినాక చెప్తున్నదేమో ఒకటి. గెలిచి 2 ఏళ్ళ ఇంకెప్పుడు మీ 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తారంటే అవిటితోని మున్సిపాలిటీల సౌలతులు కూడా చక్కదనం చేస్తామని చెప్పినా కూడా పబ్లిక్ ఎవ్వరు కూడా షేపార్టీ లీడర్ల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని కాదని కారు పార్టీ దిక్కే మొగ్గు చూపిర్రు. ఐజా మున్సిపాలిటీల 20 వార్డులుంటే అందులో 13 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ బిడ్డలనే పబ్లిక్ ఎన్నుకున్నారట. ఒక్క 7 వార్డులు మాత్రమే చేయి సర్కారు చేజిక్కించుకున్నదట. అయ్యా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సారు, మీరు ఐజాను దత్తత తీసుకుంటామని మాటల్లో చెప్పినట్టు కాకుండా శ్రీమంతుడు సినిమాల ఏషకాని లెక్క నివద్దనే దత్తత తీసుకుంటేనన్నా మీ చేయి పార్టీ అభ్యర్థులు పురాగా గెలిచేటోళ్ళు కావచ్చు. మీరు ఏమంట దత్తత తీసుకుంటామని అన్నారో పబ్లిక్కు ఆయనతో దగడదొచ్చినట్టే ఉన్నది. ఇప్పటికే చేయి సర్కారు నుంచి రూపాయి వస్తలేదు. ఒకవేళ తొవ్వదప్పి రాక వచ్చిన రూపాయిలా కూడా కాంగ్రెస్ లీడర్లు మంచిగానే కమిషన్లు తీసుకుంటున్నారట, అధికారులకు కూడా అందుతున్నాయట. అసోంటిది మీరు ఇప్పుడు దత్తత తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త కోపన్ కారట్లు, రోడ్లు, మోర్లు, లైట్లు అనుకుంటా చెప్పేసరికి అన్ని పైకం కూడా మీ చేయి సర్కారు లీడర్లే వంచుకుంటారని పబ్లిక్కు సున్నం పెట్టేటట్టే ఉన్నారని అట్లా కూడా ఆలోచించి చెయ్యికి చేతిచ్చి కార్ల కాలు పెట్టినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అనే శాస్త్రం యాదుకున్నది కదా. అగో ఆ శాస్త్రానికి సంపూర్ణ న్యాయం చేసే ఓ వీడియో మన తానికి వచ్చింది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన. అంత న్యాయం చేసే ఆ వీడియో ఏంటిదే బాలన్న అంటారా? నేను ఎప్పుడు కాదు, డైరెక్ట్ వీడియోనే మంచిగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కటింగ్ చేయకుండా చూపిస్తా. మంచిగా చూడుర్రి. చూసిండ్రా ఆ రైతు ఇగ్రం ఎట్లున్నదో. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టే లేదు ఈ అన్నదాత చేసిన ఉపాయం చూస్తుంటే. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సుందర్గఢ్ల ఈ రైతు ఇట్లా కింద చేపల చెరువు వేసుకున్నాడట. అయితే ఒక పంట వేసుకుంటేనే ఇట్లా ఇంకో పంట కూడా వేస్తా అని చేపల చెరువు మీదనే పందిరి కట్టి మీద ఆందెపు తీగ అరిచిండట. ఇట్లా సొరకాయలు కూడా పొట్టు వండేసరికి వీటిని కూడా అమ్ముకుంటా ఆమ్దాని పెంచుకుంటున్నాడట. ఆ అన్నదాత ఇకమాత ఎట్లున్నదో చూడండి. ఇట్లా 4 డ్రమ్ములు వేసుకొని పడవలెక్క చేసుకొని నీళ్ళలోకి పోయి ఆందెపు కాయలు ఎట్లా కోస్తుండో. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకటే కాలంలో 2 పంటలు అన్నట్టే లేదు. ప్రతి రైతు కూడా ఇట్లనే చేస్తే వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎవ్వరు కూడా తిప్పలు వడకపోదురుగా అవ్వచ్చు. ఒక్క పంట పోయినా ఒక పంట మాత్రం బరాబర్ చేతికి వస్తుందని ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంటే మన బాలన ముచ్చట్లు చూసి అన్నదాతలు కూడా చూస్తే ఇట్లా ఏమన్నా ఇకమత్ చేసి కొత్త పంటలు ఏమన్నా వండిస్తారేమో అని పట్టుకొచ్చిన. మీకు ఎరుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పంపిరి. ఏమో ఎవరికన్నా ఏ పంట మీదనన్నా ఇట్లా ఇంకో పంట వేసే ఆలోచన రావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనే బడి పిల్లలను తెలుగు రాష్ట్రాల సర్కార్లు సకా పట్టించుకుంటలేవు. పురుగులు పడిన బువ్వ పెట్టి పిల్లల పానాలతోని ఆడుకుంటున్నాయేమో అనుకుంటుంటే దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే యోగి సారు ఇలాక ఉత్తరప్రదేశ్లో కూడా ఉత్తనీళ్ళ పాలు పోసుకుంటా బడి పిల్లల ఆగం చేస్తుర్రట. చూసినరా ఉత్తరప్రదేశ్లో ఉన్న మహోబాల పాఠశాలల ఇట్లా బకెట్ నిండా నీళ్లు పోసి అందులో 2 పాల ప్యాకెట్లు చింపి నీళ్ళలా కలిపింది. చెంచబెట్టి తిర్రమర్ర చేసి నీళ్ల పాలు తీసుకుపోయి పిల్లలకు పోయబట్టే. పోరగాళ్ళు మొత్తం గిలాసాలు పట్టుకొని ఇట్లా ఆ పాలను తీసుకొని తాగబట్టే. ఇట్లా నీళ్లు కలిపి పాలు పోస్తుంటే అక్కడి చదువుల శాఖ అధికారులు ఏం కమాయి చేస్తుండ్రో. గుడ్డి గుర్రాల పండ్లు తోముతూ రాగ్గాడుదులు పెట్టి గుడ్లేరేదందుకు పోయినరా అంటే ఏమో దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు ఇదేనా సారు మీ రాష్ట్రంలో బడి పిల్లలకు మీ సర్కారు చేస్తున్న చక్కనైన సవలతు పెడుతున్న పౌష్టికాహారము బలమైన తిండి పాలు గుడ్లు ఇట్లనే ఉంటాయా సారు? సర్కారు బడిలో చదువుకునే పిల్లలకు అందించే సేవలు అనుకుంటా ఇప్పుడు ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తుర్రు. అక్కడ చదువుల శాఖ చక్కదనంగా లేకనే ఇట్లా నీళ్ళలా పాలు పోసి ఇస్తుండ్రు. ఆఫీసర్లు చక్కదనంగా పని చేస్తే ఇట్లా ఎందుకు చేస్తారు? ఇటువంటి పాలు తాగితే ఆ పిల్లల పానాలు ఏం కావాలి అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా పొట్టు దింపుతున్నారు. అయ్యా సీఎం యోగి సారు ఓదికు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు వికసిత్ భారత్ అనుకుంటా తిరుగుతుంటే మీరు ఇట్లా బడి పిల్లల బతుకులతోనే అడుకోబడితిరి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మీ ఏలుబడిల నేటి బాలలే రేపటి పౌరులు కాదు రేపటి అనారోగ్యం బాధితులు అనే కాడికి వస్తదేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని